శ్రీ మహాకాళి దేవాలయం లాల్ దర్వాజా మనకు బోనాల ఉత్సవాలు వచ్చేసాయి. కొంచెం ముందుగా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే దేవాలయం సంబంధించినటువంటి భక్తులకు మన సౌకర్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా కల్పించడానికి కొంచెం 1.5 month ముందుగానే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాము. మనకు వచ్చేసి లాల్ దర్వాజా బోనాల్లో ముఖ్యంగా 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల సంది దేశ రాజధాని ఢిల్లీలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. మన సంస్కృతి సాంప్రదాయం ఆ బోనాల ఉత్సవ వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేసే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఢిల్లీలో తెలంగాణ భవన్ వేదికగా బోనాలు నిర్వహిస్తూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం మనం ఢిల్లీలో బోనాలు వచ్చేసి 22 జూలై 2021-22 మనం ఈసారి బోనాలు ఢిల్లీలో నిర్వహిస్తూ ఉన్నాం. దానికి 20 రోజు అక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. మన హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. 21 రోజు మన ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ఊరేగింపుగా దాదాపు 1000 మంది తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మవారి భక్తులు, అదేవిధంగా సాంస్కృతిక శాఖ సంబంధించినటువంటి కళాకారులతో బృందంగా 21st రోజు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ఊరేగింపుతో మన ఢిల్లీ బోనాలు ప్రారంభమవుతాయి. దాని మరుసటి రోజు పోతురాజు స్వాగతం, ఘటస్థాపన ఈ కార్యక్రమం అవి ఉంటాయి. 22nd రోజు ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలామంది ఎంపీసు, అదేవిధంగా ఆ దేశ రాజధానిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అన్ని పార్టీల నాయకులు, మన ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ఆ విధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ శాఖ మార్చులు కొండ సురేఖ మేడం గారిని ఈరోజు ఉదయమే కలవడం జరిగింది. ఆమె ఖచ్చితంగా ఈ సంవత్సరం ఢిల్లీ బోనాలు ఢిల్లీకి వచ్చి ప్రారంభిస్తానని మనకు హామీ ఇచ్చారు. ఈ విధంగా అద్భుతంగా ఢిల్లీ బోనాలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. దానికి ఈరోజు మీకు ఆ డేట్స్ అనౌన్స్ చేస్తున్నాను. డేట్ నేను రిపీట్ చేస్తాను. 2021-23 హైదరాబాద్ నగర్ నుంచి కానీ ఢిల్లీలో ఉన్న ప్రజలు కానీ 2021-22 జూలైలో మీరు తప్పకుండా తెలంగాణ వేదికలో ఈ బోనాల ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా దాదాపు 1000 మందితో కూడి, అంటే ఒక దాదాపు 500 మంది వివిధ మన కళా రూపాలు, ఒగ్గుడోలు కానివ్వండి, బోనాలు కానివ్వండి, కోలాటం కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తెలంగాణ భవన్ ఆడిటోరియంలో, అంబేద్కర్ ఆడిటోరియంలో ఉంటాయి. ఇది ఢిల్లీకి సంబంధించిన విషయం. అదేవిధంగా హైదరాబాద్ బోనాలు కూడా ఈ సంవత్సరం 118వ బోనాలు ఉత్సవాలు మనకు జూలై 31st రోజు ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభమవుతాయి, లాల్ దర్వాజాలో ప్రారంభమవుతాయి. మరి ముఖ్యంగా 9-10 తారీఖులో బ్రహ్మాండమైనటువంటి బోనాలు, అంటే 9 రోజు లాల్ దర్వాజాలో బోనాలు ఉంటాయి. అదేవిధంగా 10 రోజు బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు లాల్ దర్వాజా నుంచి మొదలుకొని లాల్ దర్వాజా మోడ్, షాలిబండ, చార్మినార్ మీదుగా మూసీ నదిలో నిమజ్జన కార్యక్రమంతో 2026 బోనాలు అప్పుడు 10th రోజు ఆగస్టులో ముగుస్తాయి. దాన్ని ఎట్లా ఉంటే 31st రోజు ముఖ్యంగా మొదటగా ధ్వజారోహణ ఉంటుంది. నగర కోత్వాల్ ఆనవాయితీగా వస్తుంది. గత 50 సంవత్సరాల నుండి కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించిన కమిషనర్ నిజాం కాలం నుంచి కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించిన కమిషనర్ ధ్వజారోహణ చేసి శిఖర పూజ చేసి 31st జూలై రోజు ఈ బోనాలను ప్రారంభిస్తారు లాల్ దర్వాజాలో. దాని తర్వాత మన నవరాత్రులు 9 రోజులు నవరాత్రులు కార్యక్రమాలు ఉంటాయి. ఆ నవరాత్రులు ముగించిన తర్వాత 9th రోజు బోనాలు ఉత్సవాలు ఉంటాయి. దాని తర్వాత మరుసటి రోజు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది.